హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన అంశం. అదేంటంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శాఖకు చెందినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్‌జీపీఏ ఈ వివరాలను పెన్షన్ల అవగాహన కోసం అయితే పొందుపరిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9వ వేతన సవరణ కమిషన్ 9th పీఆర్‌సీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని 2010 ఏప్రిల్ 6వ తేదీన జీఓఎంఎస్ నంబర్ 100 అనే జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 75 ఏళ్లు దాటిన వృద్ధ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వారి వయసు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్యంలో పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి ఇది ఒక గొప్ప వెసులుబాటుగా అయితే నిలిచింది. అసలు ఈ అదనపు పెన్షన్ అవసరం ఎందుకొచ్చిందో అర్థం కావాలంటే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. సర్వీస్‌లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం వారి వార్షిక ఇంక్రిమెంట్ లభిస్తుంది వారికి. దీనివల్ల వారి బేసిక్ పే పెరుగుతూ ఉంటుంది. కానీ పెన్షనర్ల విషయంలో అలా జరగదు. వారి బేసిక్ పెన్షన్ అనేది కేవలం 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పీఆర్‌సీ సమయాల్లో మాత్రమే మారుతుంది. దీనివల్ల ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ పెన్షనర్ల కంటే వారి తర్వాత రిటైర్ అయిన జూనియర్ పెన్షనర్లకే ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే సీనియర్, జూనియర్ అస్థిర అస్థిరత అని అంటారు. మరి దీనికి తోడు వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు అనారోగ్య సమస్యలు పెరిగి వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఆర్థిక అంతరాన్ని కొంతమేరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పైన పేర్కొన్న జీవో ద్వారా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పథకాన్నయితే ప్రవేశపెట్టింది. తొలినాళ్లలో అంటే 2010 మరియు 2015 పీఆర్సీల ప్రకారంగా 75 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఈ లబ్ధి చేకూరేది. అప్పట్లో ఉన్న నిబంధనల ప్రకారం 75 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి 15%, 80 సంవత్సరాల నుంచి 85 ఏళ్ల లోపు వారికి 20%, 85 ఏళ్ల సంవత్సరాల నుండి 90 ఏళ్ల లోపు వారికి 25%, 90-95 ఏళ్ల వారికి 30%, 95-100 సంవత్సరాల వారికి 35%, 100 సంవత్సరాలు దాటిన వారికి 50% అదనపు పెన్షన్ లభించేది. పెన్షనర్ల సంఘాలు అనేక సంవత్సరాల పాటు చేసినటువంటి పోరాటాల ఫలితంగా 2019 జనవరి 12వ 12న విడుదలైనటువంటి జీఓఎంఎస్ నంబర్ 6 ద్వారా ఈ వయసు పరిమితిని తగ్గించడం జరిగింది. ప్రభుత్వం ఈ అదనపు లబ్ధిని 70 ఏళ్ల నుండే ప్రారంభించాలనైతే నిర్ణయించింది. ప్రస్తుతం మనకు 70-75 ఏళ్ల వారికి 10% అదనపు పెన్షన్ అప్పట్లో మంజూరు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చింది. అయితే 2022లో వచ్చినటువంటి 11వ పీఆర్సీ సమయంలో పెన్షనర్లకు ఒక పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియో నంబర్ 2 డేటెడ్ ఆన్ 17th జనవరి 2022లో అంతకుముందు అమలులో ఉన్నటువంటి 70 మరియు 80 ఏళ్ల వారికి ఇచ్చే అదనపు పెన్షన్లను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా కేవలం 80 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఈ ఏక్యూపీ వర్తిస్తుందని ప్రభుత్వం వాదించింది. దీనివల్ల 70-80 ఏళ్ల మధ్య ఉన్న వేలాది మంది పెన్షనర్లు తమకు వస్తున్న అదనపు ప్రయోజనాన్ని కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు ఏకమై చలో విజయవాడ వంటి భారీ ఉద్యమాలను నిర్వహించాయి. పెన్షనర్ల ఆగ్రహాన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం చివరకు ఒక మెట్టు దిగి 2022 ఫిబ్రవరి 20న జీఓఎంఎస్ నంబర్ 30ని విడుదల చేసింది. మరి 70 ఏళ్ళు దాటిన వారందరికీ తిరిగి అదనపు పెన్షన్‌ను పునరుద్ధరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఈ అదనపు పెన్షన్ శాతాల్లో కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పుడు 70 ఏళ్ళు నిండిన వారికి 7%, అంటే 10% మొదటగా ఉండేది. ఇప్పుడు 7%కి తగ్గించారు. 75 ఏళ్ళు నిండిన వారికి 15% నుంచి 12 ఏళ్లకు తగ్గించారు. 80% వారికి 20%, 80 ఏళ్ల వారికి 20%, 85 ఏళ్ళు నిండిన వారికి అంటే నిండిన వారంటే 86వ సంవత్సరం మొదలైన వారికి
25% 90 ఏళ్ళు నిండిన వారికి 30 ఏళ్ళు, 30% అలాగే 95 సంవత్సరాలు నిండిన వారికి 35%, 100 సంవత్సరాలు పైబడిన వారికి అదనంగా 50% అయితే అదనపు పెన్షన్‌ను లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గతంలో 70-75 ఏళ్ల వారికి 10% ఉండేది. ఇప్పుడు 7% అయితే తగ్గించబడింది. అలాగే గతంలో 75 ఏళ్ల వారికి 75 ఏళ్ళు దాటిన వారికొచ్చేసి 15% ఉండగా ఇప్పుడది 12% తగ్గింది. సీనియర్ పెన్షనర్ల విషయంలో కూడా పాత జీవోలతో పోలిస్తే పెన్షన్ శాతం కొంతమేర తగ్గడం పట్ల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇదే విధానం అమలవుతుంది. ఈ ఆర్థిక లబ్ధి 2020 ఏప్రిల్ 1 తేదీ నుంచి పెన్షనర్లకు వర్తింపజేయబడింది. ఏక్యూపీకి సంబంధించి మరికొన్ని సాంకేతిక విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ అదనపు పెన్షన్ మొత్తాన్ని ఎప్పుడూ మీ బేసిక్ పెన్షన్‌లో అయితే విలీనం చెయ్యరు. సో, దీన్ని పేసిప్‌లో విడిగా అయితే చూపిస్తారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఈ అదనపు పెన్షన్ మొత్తం మీద కూడా మీకైతే డిఆర్ఎస్ రిలీఫ్ అనేది వర్తిస్తుందనమాట. సో, అంటే మీకు ఏక్యూపీ పెరిగే కొద్దీ దానిపై వచ్చే డీఆర్ శాతం గూడా మొత్తం పెరుగుతుంది. అయితే మధ్యంతర భృతి మాత్రం ఈ అదనపు పెన్షన్ మీద రాదు. అలాగే కొత్త పీఆర్సీలొచ్చినప్పుడు మారిన మీ కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా ఈ ఏక్యూపీ మొత్తాన్ని తిరిగి లెక్కించి పెరిగిన పెన్షన్‌ను అందజేస్తారు. సో, దీనివల్ల పెన్షనర్లకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది. వయస్సు లెక్కించే విధానం మరియు చెల్లింపుల గురించి స్పష్టత ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన వయస్సు పరిమితి పూర్తి చేసిన వెంటనే అంటే ఒక వ్యక్తికి 70 ఏళ్ళు పూర్తయి 71 ఏట అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క అదనపు పెన్షన్ మంజూరు చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏప్రిల్ 30వ తేదీన జన్మించి ఉంటే ఆ నెల 30న ఆయనకు 70 ఏళ్ళు నిండుతాయి. కానీ ప్రభుత్వం ఆ నెల 1వ తేదీ నుండే ఆయనకు అదనపు పెన్షన్ అయితే వర్తింపజేస్తుంది. అంటే మీ యొక్క పుట్టిన తేదీ నెలలో ఏ రోజు ఉన్నప్పటికీ ఆ నెల మొదటి తేదీ నుంచే ఈ అదనపు పెన్షన్ అనేది లెక్కించబడుతుంది. ఇది పెన్షనర్లకు కలిగే అదనపు ప్రయోజనం. అయితే కొంతమంది పెన్షనర్లు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లు తమ పుట్టిన తేదీ వివరాలను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో లేక ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లయితే కల్పించింది. ఒకవేళ మీ పీపీఓలో పుట్టిన తేదీ లేకపోతే మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా సంబంధిత విద్యా అర్హత గల పత్రాలను సమర్పించి ఎస్‌టిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఎటువంటి ఆధారాలు లేని పక్షంలో గవర్నమెంట్ సివిల్ సర్జన్ స్థాయి డాక్టర్ల ద్వారా కూడా వయసు నిర్ధారణ ధృవీకరణ పత్రాన్ని పొంది సమర్పిస్తే దాని ఆధారంగా కూడా మీకు అదనపు పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియలో ఏమైనా సందేహం ఉంటే మీ స్థానిక పెన్షనర్ల సంఘాన్ని అయితే సంప్రదించవచ్చు.